ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం. ఎక్కడ కనిపించలేదు? గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా. వైనాట్ 175 అన్నాడు, ఇక్కడ వైనాట్ 21 అయిపోయింది. ఆ ప్రతి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ నీ కర్మ అనుభవించు. శుభం అంటే కర్మ ఉంటాడేంటి? ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చాం. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు అన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి, మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే సార్ పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా, ఎడమకాలి చిటికన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేదు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. 6, 7, 8 కోట్ల నిమిషాలు టైం పట్టొచ్చు సార్. ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుకి నాకుంది. తమరి గురించి నాకు తెలియదా చెప్పండి. తెలుసు కదా. అన్నకేంద్ర మనకి జగనన్న ఉండగా జగనన్నకి ఎంతుందో ఈ దరిద్రుడు, నేను ఎవరిని పిలిచానో మీకు బాగా అర్థమవుతుంది. ఈయనేంట్రా ఇప్పుడు నా మీద పడతాడు? ఈ దరిద్రుడు ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అన్ని తిరిగి ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. గెలిచేది ఆయనే, పక్కా గెలిచేది ఆయనే. లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర విడిచి రండి బయటికి. ఇల్లుగాలు ఒకటి ఎడుతుంటే ఇడ్లీలో కన్న పోసేయలేదని ఇంకొకటి ఎడుతుంటే మధ్యలో నాక. అండ్ నేను కూడా వస్తున్నా. మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? పిసుక్కోవడమే. ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, చెప్పు. ఫ్యాన్ గుర్తుకి ఓటేసినట్లయితే మళ్ళీ ఎందుకు అడుగుతుంటాడికా? వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, టైం వచ్చినప్పుడు చూసుకుందాం. మరి ఇదే బ్యాడ్ టైం అంటే.